కృష్ణా ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది. ఎగువన ఆల్మట్టి నుంచి నారాయణపూర్, జూరాల, అటు తుంగభద్రతో పాటు శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండాయి. దీంతో వచ్చిన ఇన్ఫ్లో వచ్చినట్లు సాగర్ ప్రాజెక్టులోకి చేరుతోంది. ఒక్క రోజులోనే సాగర్ కు దాదాపు 30కి పైగా టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం సాగర్ కు 4.5 లక్షల క్యూసెక్లకు పైగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 230 టీఎంసీలకు చేరుకుంది. రేపు సాయంత్రం సాగర్ ప్రధాన గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. వైశాలి, శ్రీశైలం నుంచి భారీగా ప్రస్తుతం నాగార్జున సాగర్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ కూడా త్వరలోనే నిండిపోయే పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. నిన్న నీటి మట్టం ప్రస్తుతం 540 అడుగులకు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా అయితే ఇప్పుడు 229 టీఎంసీల నీటి నిల్వ ప్రస్తుతం ఉంది. ఇప్పుడు శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి అయితే కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం జలాశయం గేట్లు దాదాపు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇంట్లో అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం జూరాల నుంచి 2,64,420 క్యూసెక్కులు, జూరాల పవర్ హౌస్ నుంచి 18,892 క్యూసెక్కులు, సుంకేశ్వర్ నుంచి 1,71,390 క్యూసెక్కులు, అంటే మొత్తంగా 4,54,710 క్యూసెక్కులు శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం పూర్తి సామర్థ్యం 885 అడుగులకు గాను ప్రస్తుతం అయితే 883.80 అడుగులకు చేరుకుంది. టీఎంసీలు కూడా 2015.807 టీఎంసీలు గాను 204.78 టీఎంసీలుగా ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ నీటి నిల్వలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అవుట్ లో కూడా శ్రీశైలం డ్యామ్ నుంచి ఏపీ పవర్ హౌస్ ద్వారా 23,904 క్యూసెక్కులు, తెలంగాణ పవర్ హౌస్ ద్వారా లెఫ్ట్ సైడ్ కుడిగట్టు ఎడమగట్టు ద్వారా 37,857 క్యూసెక్కులు, స్పిల్వే నుంచి 4,67,740 క్యూసెక్కులను దిగుకు వదులుతున్నారు. అంటే దాదాపు 5 లక్షల మేర అవుట్ ఫ్లో శ్రీశైలం నుంచి వెళ్తుంది. మొత్తంగా 10 గేట్లను ఎత్తేసి 20 అడుగుల మేర హైట్ కూడా పెంచారు. 20 అడుగుల మేర అయితే 5 లక్షలకు పైగా క్యూసెక్కులు శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జున సాగర్ వైపు వెళ్తున్నాయి. అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ అయితే పూర్తి స్థాయిలో మరో 2 రోజుల్లో నిండే అవకాశం కూడా కనిపిస్తోంది. నిన్ననే నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువ నుంచి నీటిని కూడా విడుదల చేశారు మంత్రులు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా కాలువలకు నీటిని విడుదల చేశారు. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో అయితే వైశాలి ఆయకట్టు రైతులు ప్రస్తుతం హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత వానాకాలము అలాగే ఈ వేసంగి సీజన్ లో అయితే ఆయకట్టును కోల్పోయిన రైతులు ఈ వానాకాలం పైన ఆశలు పెట్టుకున్నారు. అయితే నిన్న మొన్నటి దాకా తాగునీటికైనా వస్తాయా ఈ నాగార్జున సాగర్ నుంచి అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం ఎగువన కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు దిగువకు వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ రిజర్వాయర్ కూడా వేగంగా నిండే పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీంతో ఎడమకాల గట్టుకు నిన్న నీటిని విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సాగర్ జలాశయం శరవేగంగా నిండుతూ ఉండడం అలాగే అనూహ్యంగా ఇన్ఫ్లోలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలువకు నీటిని విడుదల చేసినట్టుగా కూడా మనకు తెలుసు. దీంతో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వైశాలి. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలతో పాటు ఖమ్మం జిల్లా కూడా సాగునీరు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ కాలువలకు నీటిని విడుదల చేయడంతో అయితే నాగార్జున సాగర్ మరో 2-3 రోజుల్లో కూడా పూర్తిగా నిండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తుంగభద్ర, సుంకేశ్వర అలాగే ఈ కృష్ణ జూరాల నుంచి కూడా ఎక్కువగా నీటి విడుదల చేస్తూ ఉండడంతో శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద వస్తుంది. కాబట్టి దాదాపు 5 లక్షల క్యూసెక్కుల మేర శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జున సాగర్ కు ప్రస్తుతం ఇన్ఫ్లోలు వస్తున్నాయి. దీంతో ఈ ఆయకట్టు రైతుల్లో బాగా ఆనందం వ్యక్తమవుతోంది వైశాలి. అయితే రేపు సాయంత్రానికి సాగర్ గేట్లు ఎత్తివేయనున్నట్టు తెలుస్తోంది. ఎన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది? రేపు సాయంత్రానికి అంటే సాగర్ పూర్తిగా నిండడంతో దాదాపు ఒక 3 గేట్లను ఎత్తే పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే భారీ స్థాయిలో నీటి నిల్వలు వస్తున్నాయి కాబట్టి. అంటే ప్రస్తుతం ఇప్పుడు అఫీషియల్ గా ఉన్న ఇన్ఫ్లో ప్రకారము
నాగార్జున సాగర్ కు 4 లక్షలకు పైగా క్యూసెక్లు వస్తున్నాయి ఇక్కడికి శ్రీశైలం నుంచి. దీంతో నాగార్జున సాగర్ మొత్తం ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు మంత్రులు. అయితే ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ ఖరీఫ్ పంట సాగుకు అవసరమైన నీటిని అందించాలని మంత్రులు సూచించిన నేపథ్యంలో ఇప్పుడు రైతులకు మేలు చేకూర్చినట్లు అవుతోంది. నాగార్జున సాగర్ అయితే ఇంత తొందరగా నిండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే సాగర్ జలాశయం పూర్తిగా నిండుతుందని ఎవరు అనుకోలేదు. గతంలో కూడా ఆయకట్టు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు సాగునీరు, అలాగే తాగునీరు అందక ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆగస్టు మొదటి వారంలో కల్లా నాగార్జున సాగర్ నిండుతూ ఉండడం ప్రజలను రైతులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం అయితే మరో 2-3 రోజుల్లో సాగర్ డ్యామ్ 2-3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. వైశాలి, ఈ నేపథ్యంలో అధికారులు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పటికే వైశాలి గత వారం రోజులుగా కూడా ఇటు తుంగభద్ర, శ్రీశైలము ఈ డ్యాంలు పూర్తిగా నిండడంతో ఈ నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు అధికారులు ఎప్పటికప్పుడు కూడా. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ నుంచి బాగా అవుట్ఫ్లోస్ వస్తున్నాయి, అంటే నాగార్జున సాగర్కి ఇన్ఫ్లోస్ ఉన్నాయి కాబట్టి నాగార్జున నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అప్రమత్తం చేసి అక్కడ ఉన్న వారిని గట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో పరివాహక ప్రాంతాల్లో వారిని అందరినీ కూడా ఖాళీ చేయించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నదిలో ఎవరు చేపలు పట్టడానికి వెళ్ళరాదు, ఎవరు ఉండకూడదు ఆ పరివాహక ప్రాంతాలు అని చెప్పేసి అధికారుల హెచ్చరికలు జారీ చేసి ఆ విధంగా చర్యలు కూడా చేపడుతున్నారు. ఇప్పటికే ఎక్కువగా హై అలర్ట్ కూడా ప్రకటించారు అధికారులు. కాబట్టి ఇప్పుడు నాగార్జున సాగర్ కు హెవీగా ఇన్ఫ్లో వస్తూ ఉండడంతో అక్కడ భారీగా పోలీసు బందోబస్తు కూడా పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతా చర్యలను సమీక్ష చేస్తున్నారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.